చెరువులో నీరు నిండింది. ఇంకా ఇంకా నీరు చేరుతోంది, అధికమవుతోంది. మరేమవుతుంది అప్పుడు అంటే కట్ట తెగిపోతుంది. అలా గట్టు తెగకుండా ఉండాలి అంటే ఏదో ఒక ఉపాయం చూడాలి. పూరోత్పీడే తటాకస్య పరీవాహ ప్రతిక్రియ అంటారు. కలుజులు, తూములు అంటారు. చిన్న చిన్న తూముల ద్వారా కొంత నీటిని బయటికి పంపేస్తే కట్టలు తెగకుండా ఉంటాయి, చెరువు నిండుగాను ఉంటుంది, అందులో నీరు కూడా పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే లక్ష్మీనారాయణ మిథునం, వారి మధ్య ఉండేటటువంటి ప్రణయ రస ప్రవాహం, అది పరిపూర్ణమైంది, ఇంకా ఇంకా అధికమవుతోంది. అలాంటప్పుడు రక్షణ కోసం ఆ ప్రణయ ప్రవాహం తూముల ద్వారా బయటికి వదలాలి. అలా తూముల ద్వారా ఇతర దేవేరులకి అందుతుంది. ఆ రకంగా ఇతర దేవేరులు భూదేవి, నీలాదేవి, దేవ్య సహస్రం అంటారు భట్టర్వారు. వారందరూ ఆ దివ్య దంపతుల యొక్క ఆనందానికి ఉపకారకులే అవుతున్నారు. అపకారం కాదు, స్పర్ధ కాదు, ఆనందమే అంటారు భట్టర్వారు.